హే! హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్ప భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. అసలు నా గొంతు అస్సలు బాలేదు. మీకే తెలుస్తది. కొంచెం జలుబు చేసిందనమాట. వాయిస్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. ఇంకా ఏంటి చీకట్లో వెళ్తూ ఉన్నాం అనుకుంటున్నారా? ఎర్లీ మార్నింగ్ 5 స్టార్ట్ అయ్యాం. ఊరు వెళ్తున్నామనమాట. సో ఎక్కడికి అంటే అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము. ఇంటికి మా ఇంటికి వెళ్తున్నానమాట. సో మా ఇల్లు అయినా పెళ్ళైనాక ఎందుకో తెలియకుండానే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా తెలియకుండానే అనేస్తామన్నమాట పుట్టి పెరిగిన ఊరిని. సో మా ఇంటికి అయితే వెళ్తున్నామన్నమాట. ఇప్పుడు నాకు 7th మంత్ కదా, ఇంకా డెలివరీకి తిరుపతికి వెళ్దాం, అంతవరకు ఇంక ఇక్కడే ఉందామని చెప్పి వస్తున్నానన్నమాట. చాలామంది అడిగారు నన్ను, ఇన్ని డేస్ ఎందుకు వెళ్ళలేదు, పాపని చూసుకుంటూ ఎలా అసలు నువ్వు, కష్టంగా లేదా అని చాలామంది అడిగేవాళ్ళు అనమాట. నాకు అస్సలు కష్టంగా లేదు కాబట్టి అన్ని డేస్ ఉన్నానన్నమాట. ఇప్పుడు కూడా స్టిల్ నాకు ఇక్కడే ఉండాలి అనిపిస్తుంది. కానీ భూపాల్‌కి వర్క్స్ ఉండటం వల్ల ఎక్కువ ఇంట్లో ఉండలేకపోతున్నారు. సో నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉంటూ పాపను పట్టుకుంటూ ఇబ్బంది అవుద్దేమో అని ఇంకా భూపాల్ అయితే ఊరిలో దింపొద్దామని చెప్పి ఇంకా ఊరికైతే స్టార్ట్ అవుతున్నామన్నమాట. నేను 4:00 అంతా లేచేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి లగేజ్ అంతా బిఫోర్ డేనే ప్యాక్ చేసేసుకున్నా. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో పూజ చేసుకొని అయితే ఊరికి స్టార్ట్ అయ్యాము. హోమ కూడా లేచేసింది. వెళ్ళేటప్పుడు లేపుదాం అనుకున్నాం, అలాగే ఎత్తుకెళ్ళిపోదాం అనుకున్నాము. తను లేచేసిందనమాట. ఇంకా తనకి బోర్ కొట్టకుండా కొన్ని టాయ్స్ కూడా తీసుకున్నానమాట. మధ్యలో తనకు బోర్ కొడితే అలా ఇవ్వడానికి టాయ్స్ తీసుకున్నాను. ఇంకా వాటర్, పాలు కూడా వేడి చేసి తీసుకువచ్చేసాననమాట. మధ్యలో ఇద్దాము అని చెప్పి ఇప్పుడైతే నట్స్ తింటూ ఉంది. మార్నింగ్ లేవంగానే ఇంట్లో తింటుంది కదా, అలా నట్స్ తింటూ ఉందన్నమాట. ఇంకా పాలు తాగుతావా అంటే వద్దు అంటుంది. ఇంకా అలానే పక్కన పెట్టేశాను. పిల్లల్ని మనం జర్నీలో ఎక్కువ మనకి కష్టం లేకుండా, వాళ్ళకి బోరు కొట్టకుండా, వాళ్ళకి కావాల్సిన థింగ్స్ అన్నీ తీసుకొని కొన్ని టాయ్స్ తీసుకొని వస్తే వాళ్ళకి కొంచెం టైం పాస్ అవుద్ది అనమాట. మరీ టూ మచ్ బోర్ కొట్టకుండా అలా. ఇంకా ఈ టైంలో నేను పాపను కూడా ఎక్కువ వెతుక్కోలేను కాబట్టి నేను కొంచెం ప్లాన్డ్‌గానే అన్నీ కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా బ్యాక్ సీట్‌లోనే వేసేసుకున్నాననమాట. పాపకు కావాల్సిన ఎవ్రీథింగ్ అన్నీ కూడా. ఇంకా నా ప్రెగ్నెన్సీ పిల్లో ఉంది కదా, ఆ పిల్లోని బెడ్ లాగా చేసి ఇచ్చేశారు భూపాలు. నేను వీడియోలో చెప్పాను కదా, ఈ ప్రెగ్నెన్సీ పిల్లో డీటెయిల్స్ చెప్పే వీడియోలో. ఈ పిల్లోతో మనం మల్టిపుల్గా యూస్ చేసుకోవచ్చు ఈ పిల్లోని. లైక్ ఎలా అయినా మోల్డ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ సోఫా లాగా ఇచ్చేసాము. మంచిగా పడుకొని తనకు బోర్ కొట్టినప్పుడు కూర్చుంటుంది, లేదంటే పడుకుంటుంది, లేదంటే కాసేపు నా దగ్గరికి వస్తూ ఇలా మంచిగా టైం స్పెండ్ అయిపోయింది. తనకి జర్నీ చేసిన ఫీలింగ్ లేదు, మాకు లేదనమాట. ఇంటికి రాగానే వాళ్ళ అమ్మమ్మ చంకెక్కేసింది. సో ఏదో కంప్లైంట్స్ చేస్తుందనమాట, ఇక్కడ తగిలింది అక్కడ తగిలింది అని. ఇంకా తెలిసిందే కదా, అమ్మమ్మ గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వస్తే ఇంకా వాళ్ళు టూ మచ్ గారాబం అయిపోతారు. ఇంకా అన్నీ గుర్తొచ్చి వాళ్ళ అమ్మమ్మకి అన్నీ చెప్తుందనమాట. ఇంకా ఇంట్లో అయితే మా నాన్న లేరు, అప్పుడే మా నాన్నని వెతుకుతూ ఉంది తాత తాత అని చెప్పి. ఇంకా బయట వెళ్ళారనమాట. సో వచ్చేస్తారు అని చెప్తూ ఉంది. ఇంకా మా మమ్మీ అయితే హోమ రాగానే హోమాన్ని పట్టుకొని ఇంట్లోకి అయితే వెళ్ళిపోయింది. నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా మనవరాలతో ముచ్చట్లు పెట్టుకుంటూ చాలా డేస్ అయిపోయింది కదా. ఇంకా నేను చెప్పాను కదా, నాకు జలుబు చేసి కొంచెం థ్రోట్ పెయిన్ ఇలా ఉందంటే, ఇంకా పాలు అడిగితే పాలైతే గాంచించేశారు. ఇంకా నేను దాంట్లో పసుపు మిక్స్ చేసుకున్నాను అనమాట. మార్నింగ్ లేచి ఎంప్టీ స్టమక్తో ఊరికైతే వచ్చేసాము. ఇంకా లేచి బాత్ చేసుకొని బ్రష్ చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా అక్కడే ఉంటా, డెలివరీ టైంకి వెళ్తాను కాబట్టి ఇంకా ఇంట్లో మంచిగా పూజ చేసుకొని మళ్ళీ 6:30కి రావుకాలం యమగండము ఉందన్నమాట. అందుకని మేము 5 స్టార్ట్ అయిపోయాము ఇంటికి. ఇంకా బ్రేక్ఫాస్ట్ టైంకి ఇంటికి వచ్చేసాము. మంచిగా పాలు తాగేసి ఇంకా పాపకు కూడా అమ్మే ఇవాళ పాలు తాపించేసి ఇడ్లీ అంతా బయటే కోల్డ్ ఇలా చూపిస్తూ తినిపించేస్తుంది అనమాట. హోంవర్క్ చాలా డేస్ అయింది, మిస్ అయిపోయిందనమాట. అస్సలు ఇంట్లోకి రావట్లేదు, ఇంతసేపు బయటే ఉండాలి అని, ఆవులు కోళ్ళు ఇలా చూడాలి అని అమ్మను కూడా బయట పెట్టేసుకునింది అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ నా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. ఇవాళ అమ్మ చేసిన బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇడ్లీ, అందులోకి మునక్కాయ సాంబార్ చేశారనమాట. ఎంత మనం చేసుకొని తిన్నా, ఎంత రెస్టారెంట్స్కి వెళ్ళినా ఇలా అమ్మ చేసి పెట్టిన వంట తింటే ఆ టేస్ట్ ఎక్కడ దొరకదనమాట. నాకైతే నిజంగా మా అమ్మ చేతి వంట తినాలంటే చాలా ఇష్టం. అండ్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే తినడం ఒకటే పని ఉంటుంది, ఇంకేమీ పని ఉండదన్నమాట. హోమ పని అస్సలు ఉండదు నాకు, రెస్ట్ ఉంటుంది, ఫుల్ అండ్ రెస్ట్ అనమాట. వంట పని హోమ పని ఏమీ ఉండదు, జస్ట్ తినడం పడుకోవడం, ఇదే పెద్ద పని అనమాట. ఇంకా అమ్మ అయితే హోమ పడుకునేసింది. మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచింది కదా, ఇంకా తను పడుకునేసింది. అమ్మ ఇంకా
పిండి వంటలు స్టార్ట్ చేశారు. ఇంకా ఉగాది వస్తుంది కదా! 2 డేస్‌లో ఉగాది రోజు కావాలి అని చెప్పి పిండి వంటలు చేసుకుంటున్నారనమాట. నేనేం హెల్ప్ చేయలేదు అసలు. జస్ట్ వీడియో అలా క్యాప్చర్ చేశాను. నేను హెల్ప్ చేసే పొజిషన్‌లో అస్సలు లేననమాట. ఇంకా అరిసెలు చేస్తున్నారు. అతిరాసాలు మేము అతిరాసాలు అంటాం. కొంతమంది అరిసెలు అంటారు. కొంతమంది నిప్పట్లు డిఫరెంట్ నేమ్స్ అనమాట. మీ సైడ్ ఎలా పిలుస్తారో కామెంట్ చేయండి. ఇంకా ఈ వంట అయ్యేలోపు హోమ కూడా లేచేసిందనమాట. లేచి మంచిగా స్వీట్ ఎంజాయ్ చేస్తుంది. స్వీట్స్ బాగా తింటుందనమాట. నీట్‌గా ఒక బైట్ తింటది. మళ్ళీ ఆడుకుంటది. మళ్ళీ వచ్చి ఇంకొక బైట్ తింటదనమాట. మళ్ళీ ఒక బైట్ తిని ప్లేట్‌లో పెట్టి మళ్ళీ అలా ఒక రౌండ్ షికారుకి వెళ్తూ ఉంటది. సో, ఇలా టైం స్పెండ్ చేస్తుంది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తదనమాట. ఇక్కడికొస్తే హోమ. తిరుపతిలో అంటారా, నేను, పాప ఎక్కువ ఉంటాం. ఇంకా భూపాల్ వర్క్ అని బయటెళ్తూ ఉంటారు. నాతోని నా ఫేస్ చూసి తనకి బోర్ కొట్టేస్తది. ఎంత నేను బోర్ తనకు కొట్టకూడదు, బోర్‌గా ఫీల్ అవ్వకూడదు అని చెప్పి మోస్ట్ ఆఫ్ ద టైం నేను హోమాతోనే స్పెండ్ చేస్తూ, తనతోనే ఆడుకుంటూ అలా ఉంటాననమాట. కానీ తనకెక్కడో డెఫినెట్‌గా పిల్లలకి బోర్ అనేది ఉంటది. ఒకే ఫేస్ చూస్తూ ఆ ఇంట్లోనే ఉండాలి అంటే అప్పటికి మేము బయట తిప్పుతూ ఉంటాము. కానీ డే టైమ్ అంతా నన్ను ఒక్కదాన్నే చూడాలి గదా! అదే ఇక్కడికొచ్చిందనుకోండి ఫుల్ తనకు చేంజ్ ఓవర్ అనమాట. అమ్మమ్మ, తాత, పక్కన పెద్దమ్మ వాళ్ళు ఇంక అందరూ ఉంటారు. అలా బయటకు తిరగచ్చు. మంచి నేచర్. బాగా ఎంజాయ్ చేస్తదనమాట. ఇక్కడికొస్తే అసలు నన్ను, వాళ్ళ నాన్నని మర్చిపోతది ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ. ఇంకా అమ్మమ్మ, తాత తర్వాతే మమ్మీ, డ్యాడీ అనమాట. అలా అయిపోతుంది హోమ. అస్సలు పట్టించుకోదు మా ఇద్దరిని. ఇంకా అమ్మ పొద్దున్నే అతిరసాలు చేసేసారు కదా! ఇప్పుడు కొబ్బరి వడలు చేస్తున్నారనమాట. స్వీట్ వడలనమాట. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇవి ఎస్పెషల్లీ నా కోసం చేస్తున్నారు. నేను అతిరసాలు ఎందుకు ఇవి చేసుండొచ్చు కదా అని అన్నాననమాట చేసే అప్పుడు. ఇంకా ఫెస్టివల్‌కి కంపల్సరీ అవి కావాలి పళ్ళెంలో పెట్టడానికి. ఇంకా నేను ఇవి అడిగానని చెప్పి మళ్ళీ నాకు చెప్పకుండా ఆఫ్టర్‌నూన్ మళ్ళీ స్టార్ట్ చేసేసిందనమాట. ఈ కొబ్బరి వడలు చాలా టేస్టీగా ఉంటాయి. నేను రెసిపీ అంతా క్యాప్చర్ చేయలేదు కానీ అసలు మా అమ్మ చేసేది నాకు కూడా తెలీదనమాట. నాకు అప్పుడు వంట రూమ్‌లోకి వెళ్తే తెలిసింది. అంతలోపలే అంతా కావాల్సిన ప్రిపరేషన్స్ అంతా కూడా చేసేసుకున్నారనమాట. నెక్స్ట్ టైం చేసినప్పుడు డెఫినెట్‌గా నేను రెసిపీ క్యాప్చర్ చేసి షేర్ చేస్తాను. చాలా హెల్తీ రెసిపీ. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలా క్రంచీగా ఉంటాయన్నమాట తింటూ ఉంటే. సో, డెఫినెట్‌గా ట్రై చేస్తాను ఈసారి నేను క్యాప్చర్ చేయడానికి. ఇది ఈవినింగ్ క్యాప్చర్ చేసిన క్లిప్ అనమాట. హోమ ఇంకా ఎండకి అసలు బయట పోలేదు. ఫుల్ ఎండగా ఉంది. ఇంక ఇంట్లో కూడా నేనేం క్యాప్చర్ చేయలేదు. పొద్దున్నే ఎర్లీగా లేయడం వల్ల నేను కూడా పడుకునేసాను మంచిగా. హోమ బయటంతా కోళ్ళని తరుముకుంటూ అవి ఇంకా ఈవినింగ్ టైమ్స్ వస్తాయి కదా! ఇంట్లో ఇంకా తన ప్లేస్‌కి వస్తూ ఉంటాయి కదా! అసలు రానీయకుండా వాటిని తరుముకుంటూ ఇలానే ఆడుకుంటూ ఉందనమాట. ఇక్కడ ఇంకా పిల్లలు ఉంటే చిన్ని చిన్ని కోడి పిల్లలు వాటిని చూస్తుంది. అవి కావాలంట. సో, అవి తీయాలని ట్రై చేస్తుంది. అక్కడే తిరుగుతూ ఉందనమాట. అస్సలు ఇంట్లోకి రాకుండా అక్కడక్కడే తిరుగుతూ ఉంది ఆ కోళ్ళ దగ్గరే. ఈవినింగ్ టైమ్స్ అన్నీ కూడా ఇంటి దగ్గరికి వచ్చేస్తాయి కదా! ఇంకా వాటి దగ్గర తిరుక్కుంటూ ఇలానే ఉండిపోయింది. ఎంత భయపెట్టినా కుక్కొస్తుంది, ఇదొస్తుంది, బూచి వస్తుంది అని ఏం చెప్పినా అసలు వినకుండా బయటే తిప్పుతుందనమాట నన్ను కూడా. ఇంకా ఈలోపు మా నాన్న అయితే వచ్చేసారు. ఇంకా ట్రాక్టర్ సౌండ్ రాగానే పరిగెత్తుకుంటూ గేట్ దగ్గరికి వెళ్ళిపోయిందనమాట. నాకు గూడా అసలు గుర్తులేదు ఆ సౌండు. హోమ అసలు ట్రాక్టర్ సౌండ్ రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. తాత, తాత, తాత అని ఇంకా ట్రాక్టర్ ఎక్కాలి అంటే మా నాన్న అక్కడే ఉన్నారనమాట. ఇంక ఎత్తిస్తే అసలు దిగనని ట్రాక్టర్ డ్రైవ్ చేయాలని అసలు దిగకుండా ఏదేదేదో ట్రై చేస్తుంది. కీస్ పెట్టాలంటది. కీస్ తిప్పుతూ ఉంది, స్టీరింగ్ తిప్పుతూ ఉంది. అన్నీ చెక్ చేస్తుందనమాట. ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ అక్కడే ఉండిపోయింది. అసలు దిగట్లేదు. తాత అలసిపోయి వచ్చాడు. ఇంట్లోకి రా అంటే కూడా రాకుండా అక్కడే కూర్చునిందనమాట. మా నాన్న కూడా ఇంకా మనవరాలతో ముచ్చట్లు పెట్టుకున్నారు. సో, ఇలా గడిచిందండి ఇవాల్టి వ్లాగ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్